Hello all, welcome to Cine Smash. Here is the review of the most awaited film Mirai, directed by Karthik Gattamneni. కొట్టేశాడు భయ్య తేజ సజ్జా ఇంకో హిట్ కొట్టేశాడు. సినిమా అయితే బాగుంది ఫ్రెండ్స్, కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి. అదేంటో ఇన్ డెప్త్ రివ్యూలో చూద్దాం. ముందుగా ప్లాట్ ఏంటంటే, అశోకుని పవర్ తో ఏర్పడిన 9 పుస్తకాలను హీరో చెడుతో ఎలా పోరాడతాడు, ఎలాంటి సవాళ్ళు ఎదుర్కొంటాడు అనేది ప్లాట్. సినిమాలో మంచి స్టోరీ లైన్ తీసుకున్నారు కార్తిక్ ఘట్టంనేని. విజువల్స్ కూడా టాప్ నాచ్ లో ఉన్నాయి. బట్ స్క్రీన్ ప్లే లో మైనర్ ఫ్లాస్ అయితే కనిపించాయి. ఆడియన్స్ ని ఎంగేజ్ చేయడం కొంచెం తగ్గారనే చెప్పాలి. కొన్ని డ్రాగ్ సీన్స్ ఉండడం వల్ల సినిమా కొంత స్లో అయినట్టు అనిపించింది. అయినప్పటికీ సినిమాలో చాలా హైసే ఉన్నాయి. కమింగ్ టు టెక్నికల్ డిపార్ట్మెంట్, ఎంత పొగిడినా తక్కువే. సినిమాకి మేజర్ ప్లస్ ఎవరంటే గౌరహరనే చెప్పాలి. బీజిఎం దెబ్బకి గూస్ బంప్స్ అయితే గ్యారంటీ. డివోషనల్ మూవీస్ కి మ్యూజిక్ ఇవ్వాలంటే మొదట వినిపించే పేరు ఖచ్చితంగా గౌరహరిదే అవుతుంది. తేజ సజ్జా యాజ్ యూజువల్ చాలా బాగా చేశాడు తన రోల్లో. అండ్ శ్రేయ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. సినిమాటోగ్రాఫర్ గా కార్తిక్ పీక్ డ్యూటీ చేశారు. బట్ డైరెక్షన్ లో కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాల్సింది. మంచి స్టోరీ లైన్ అండ్ హైస్ ఉన్న ఆ సెటప్ అండ్ ఆ పే బ్యాక్ కొంచెం తగ్గిందని చెప్పాలి. ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ మూవీ. థియేటర్స్ లోనే చూడాలి ఇలాంటి మూవీస్ ని. విజువల్స్ కి అయితే ఖచ్చితంగా సాటిస్ఫై అవుతారు. అండ్ ఇంకోటి, సినిమాకి వెళ్లే ముందు స్మాల్ సజెషన్, సోషల్ మీడియాలో క్యామియోస్ ఉన్నాయని స్ప్రెడ్ చేస్తున్నారు. అలాంటివి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్ళండి, ఖచ్చితంగా నచ్చుతుంది. దట్స్ ద రివ్యూ గైస్. మీరు ఎవరైనా మూవీ చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, stay tuned and bye bye.